నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన పండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ప్రతి ఒక్కరు అగాధ స్థాయికి స్థుతిద్దాం.
చెల్లిద్దామా? ఏ సమయమైనా ఏ స్థలమైనా నేను స్తుతించుటే ప్రభా. అయ్యా మాకు ఎత్తైన కోటము నీవే. ప్రతి క్షణం నీ అరచేతులు మమ్మల్ని చిక్కుకున్న దేవానికి స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని ఈ లోకములో ఎవరు ప్రభా అంతగా భద్రపరచలేదు. అగ్ని బాణముల నుండి మమ్మల్ని తప్పించుచున్నవాడా, ఇంతవరకు కుటుంబాన్ని నడిపించిన దేవా, ఇకను కూడా ప్రభా, ఇకను కూడా ప్రభా అయినా నీవు నడిపించుము. నీ కృప ప్రభా నీ కుమారుని యొక్క కుటుంబం తరపున చండి దేవా. స్తోత్రాలు స్తోత్రాలు దేవా. హల్లెలూయా హల్లెలూయా. నిబంధన నామానికి వందనాలు. మన నిరీక్షకులపైకి ప్రభు ఆరాధన చేద్దాం. నీ వాక్యం ద్వారా కుటుంబాన్ని మమ్మల్ని బలపరచుము దేవా. ఇక్కడ అనేకమైన సాక్ష్యాలు వినిచుకున్నాము తండ్రి. అయ్యా నీవు ఒక్కొక్కరిని ప్రత్యేకపరచుకున్నావు దేవా. మరి ఈ కుటుంబాన్ని ప్రత్యేకపరచుకొని నైనా నీ పరిచర్య నిమిత్తం, నీ పని నిమిత్తం ఆ శక్తితో నీ కృపలో ముందుకు నడిపించుచున్న దేవా. రానున్న సంవత్సరముల దినములు ఇంకను మహిమకరమైనటువంటి పరిచర్య, ఇంకను నీ నామమునకు ఘనత తెచ్చేటువంటి పరిచర్యలు ప్రభా అనేకులను ప్రోత్సహించడం, అనేకులు ధైర్యపరచట్లో కేవలం నీ వాక్యమును బట్టి అయా కుటుంబం ముందుకు నడిచినట్టుగా ఆశీర్వదించండి. గొప్ప దేవుడానికి స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. వందనాలు దేవా, వందనాలు దేవా. స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా.
గొప్ప దేవుని ఈ సమయంలో హృదయపూర్వకంగా మన హృదయపూర్వకంగా మనస్సుతో ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు